శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే ప్రొద్దుటూరులో అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. డీఎస్పీ భావన కనుసన్నల్లో పోలీసులు బంగారం వ్యాపారులను వేధిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు వ్యాపారులు ఎదుర్కొన్న వేధింపులకి చెక్ పెడతామని డీఎస్పీతో ఇక నేనే తేల్చుకుంటాను అంటున్నారు వరదరాజులరెడ్డి. ప్రొద్దుటూరులో ఖద్దర్ వర్సెస్ కాకి వార్ పీక్స్ లో నడుస్తోంది. ప్రొద్దుటూరులో ఓ బంగారం వ్యాపారికి సంబంధించిన కేసులో పోలీసుల వ్యవహార శైలిపై అధికార పార్టీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ప్రొద్దుటూరు డీఎస్పీ భావనని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మరోసారి ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారులను వసంత్ అనే వ్యక్తి గన్ పెట్టి బెదిరిస్తున్నాడని, ఎవరి వసంత్ అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉంటే పోలీసులు కొంత మేరకు అనుమానాల మీద ఏదో కొడితే ఏదైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో కొంత కొట్టేదానికే వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉండదు. ఈడేవుడు ఇతను ఏ ఊరు వాడు, ఏ ప్రాంతం వాడు, ఎవరికి సంబంధించిన వాడు, తుపాకీ గురిపెట్టి కాలుస్తానడము, పై కొట్టడము, కాలుతో తనడము, చేతులతో తనడము, ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద, డీఎస్పీ మీద ఉంది. డీఎస్పీ భావన కనుసన్నల్లోనే తన మద్దతుతోనే వసంత్ అనే వ్యక్తి రెచ్చిపోతున్నాడని అన్నారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. వసంత్ పోలీస్ అధికారి కాకపోతే ఎవరని, బంగారం వ్యాపారులు తనకంటి శ్రీనివాసులు, అతని సోదరుడు తనకంటి వెంకటస్వామిలను ఓ కేసులో అరెస్ట్ చేయడానికి ముందు పోలీస్ స్టేషన్లో వసంత్ 3 గంటలు ఎందుకున్నాడని ప్రశ్నించారు. శాంతి భద్రతలను పట్టించుకోకుండా డీఎస్పీ పూర్తిగా మామూళ్ల మత్తులో జోగుతోందని వరదరాజులరెడ్డి ఆరోపించారు. హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరులో ఏం చేస్తుంది? ఆయమ్మ ఊర్లో ఉంది. వీళ్ళని కిడ్నాప్ చేసేదానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు. అమ్మతో మాట్లాడి, ఎవరితను? మన ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు? మన ప్రొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు? కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తాండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత సంఘటన జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమీ నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పీనా? ఇబ్బందుల్లో ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. దేనికుంది అమ్మ? ఇక్కడ మామూలు మేస కూర్చుండేదానికి ఉందే. ప్రొద్దుటూరులో ఎవరికి ఇబ్బంది వచ్చినా పోలీసులను వదిలే ప్రసక్తే లేదని, ఇది నేనే తేల్చుకుంటానని అన్నారు వరదరాజులరెడ్డి. ఈ ఎపిసోడ్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆరోపణలపై డీఎస్పీ భావన ఎలా స్పందిస్తారో చూడాలి.